లేఖ సంఖ్య 141. చిదాభాసం స్వరూప సాక్షాత్కారం 12/9/1947. ఈ మధ్య వచ్చిన ఒక భక్తుడు కొన్నాళ్లుగా ఇక్కడ ఉంటూ భగవాన్ సన్నిధిలో జరిగే చర్చలన్నీ విని ఈ మధ్యాహ్నం శ్రీవారిని సమీపించి వినయంగా, స్వామి, మాయా ప్రతిబింబ చిదాభాసమైన ఈశ్వరుడే అంతఃకరణ ప్రతిబింబ జీవుడైనాడని అంటారే, దాని తాత్పర్యం ఏమి అన్నాడు. ఏమున్నదండి, మాయా ప్రతిబింబమైన చిదాభాసుణ్ణి ఈశ్వరుడంటారు, అతడే అంతఃకరణంలో ప్రతిబింబించినప్పుడు జీవుడంటారు, అంతే అన్నారు భగవాన్. అది సరే స్వామి, అసలు చిదాభాసం అంటే ఏమిటి అన్నారు ఆ భక్తులు. భగవాన్ సావధానులై, అదా, చిదాభాసం అంటే చిత్తు నుండి ఆభాసగా తోచిన అహం వృత్తి, అంటే ఒకటిగా తోచిన అహం వృత్తి రజస్తమో గుణ సంపర్కము వల్ల మూడై, ఆ మూడింటితో పంచభూతోత్పత్తి అయి, ఆ ఐదింటి వల్ల అనేకం కలిగిందని తాత్పర్యం. అదే శరీరం నేననే భ్రాంతిని కల్పిస్తుంది. ఆకాశ రూపంగా చెప్పవలసి వస్తే చిదాకాశం, చిత్తాకాశం, భూతాకాశం అని 3 విధాలుగా నిర్వచిస్తారు. చిదాకాశమే ఆత్మ, తత్ ఆభాసమే చిత్తాకాశం, అంటే చిత్తం అన్నమాట. ఆ చిత్తం మనోబుద్ధి అహంకారములుగా మారినప్పుడు అంతఃకరణం అంటారు. కరణం అంటే ఉపకరణం అన్నమాట. కాళ్ళు, చేతులు మొదలైనవన్నీ బాహ్య కరణాలని, లోపల పనిచేసే ఇంద్రియాలు అంతఃకరణాలని అంటారు. ఆ అంతఃకరణాలతో కూడిన చిదాభాసుణ్ణే జీవుడు అంటారు. వస్తువైన చిదాకాశం యొక్క ఆభాసమైన చిత్తాకాశమే భూతాకాశాన్ని చూచినప్పుడు మనో ఆకాశమని, వస్తువును చూచినప్పుడు చిన్మయమని చెప్పబడుతుంది. అందుకే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అన్నారు. ఆ మనస్సే ఎన్నెన్ని భ్రాంతులను కల్పిస్తుంది అని సెలవిచ్చారు. ఆ భ్రాంతి ఏ విధంగా పోతుంది అన్నారు ఆ పృచ్ఛకులు. పైన చెప్పిన మర్మము విచారణ వల్ల తెలుసుకుంటే అనేకం 5లోనూ 5 3లోనూ 3 1లోనూ లయించి తానుగా ఉంటాడు. తలనొప్పి మామూలుగా వచ్చిందనుకో, మందు వేసి పోగొట్టుకుంటే మామూలుగా ఉంటుంది. శరీరం నేననే భ్రాంతి తలనొప్పి వంటిది. విచారణ అనే మందు వేస్తే పోతుంది అన్నారు భగవాన్. ఆ విచార మార్గం అందరికీ పట్టుబడుతుందా స్వామి అన్నారు ఆ పృచ్ఛకులు. నిజమే, అది పక్వచిత్తులకే గాని అపక్వచిత్తులకు పట్టుబడదు. వారికి జపము, విగ్రహారాధన, ప్రాణాయామాది యోగాలు, జ్యోతిష్టోమాది క్రతువులు చెప్పారు. క్రమంగా ఆ కర్మల వల్ల పరిపక్వ చిత్తులై విచార మార్గానుసారం ఉన్న తన్ను తెలుసుకుంటారు. ఆ అపక్వ చిత్తులకే జగద్దృష్టి పోగొట్టడానికి లోకం మిథ్య, మాయ అని, శరీర దృష్టి పోగొట్టడానికి శరీరం నీవు కాదని చెప్పవలసి వస్తుంది. పక్వచిత్తులకు ఆత్మ నీకన్నా వేరు కాదు, అంతా నీవే అంటే చాలును. అపక్వచిత్తులకే పంచకోశ విచారణ చేసి నేతి వాక్యాల వల్ల వాటిని నిషేధించి విలక్షణమైన సాక్షిని తెలుసుకోవాలని చెబుతారు. అట్లా చెప్పి మళ్లీ నానా తెగల నగలు స్వర్ణం కన్నా భిన్నం కానట్లు కోశాలు నీవే అంటారు. అందువల్ల జగన్ సత్యమని చెప్పవలసి వస్తుంది. నానా తెగల నగల వైచిత్ర్యం ఇతరులు గమనిస్తారే కాని కంసాలి గమనిస్తాడా? వన్నె మాత్రమే చూస్తాడు. అట్లాగే జ్ఞానికి అంతా తానుగానే తోస్తుంది. శంకరులది ఇదే పద్ధతి. కొందరిది సరిగా గ్రహించక మిథ్యావాదులు అని వారిని అంటారు. అది వట్టి మాట. కుక్కను చూస్తే రాయి లేదు, రాతిని చూస్తే కుక్క లేదు అన్నట్లు నీవుంటే అంతా ఉంది, నీవు లేకుంటే ఏమీ లేదు. రాయిని చూస్తే కుక్క లేదంటే రాతిని చూచి కుక్క పారిపోయిందని కాదు. అందుకు ఒక కథ ఉన్నది. ఏమంటే, ఒకడు రాజాంతఃపురానికి వెళ్లాలని బయలుదేరి కోట సింహద్వారం దగ్గర 2 రాతి కుక్కలు 2 పక్కలా ఉండటం దూరం నుండి చూచి భ్రమించి భయపడ్డాడు. అదే తోవన వస్తున్న ఒక సాధువు అది గమనించి, అయ్యా భయం లేదు రండని వెంటబెట్టుకుని వెళ్లాడు. దగ్గరకు వెళ్లి చూస్తే అది రాతి చెక్కడం. ఉష్, రాయిసుమా అన్నాడు. ఇప్పుడు చూస్తే కుక్క లేదు, అప్పుడు రాయి లేదు. ఈ విధంగానే జగత్తు చూస్తే ఆత్మ గోచరించదు, ఆత్మను చూస్తే జగత్తు తోచదు. సద్గురువు ఆ సాధువు వంటివాడు. అతని సహాయం వల్ల యథార్థం తెలుసుకున్న జ్ఞానికి తన శరీరం కూడా తానుగానే తోస్తుంది. అయితే ఒకటి, అనుక్షణం మరణాన్ని సన్నిహితంగా చూస్తే కాని
స్వరూపం గోచరించదు. వాసనలతోటి నేను చావాలన్న మాట. అట్లా చస్తే తానుగా ప్రకాశిస్తాడు. అట్టివారు జనన మరణ రహిత నిర్వాణ పదవిని అధిష్ఠించి ఉంటారు అని బోధించి విరమించారు భగవాన్. లేఖ సంఖ్య 142. నిరాడంబరం 13/9/1947. ఈ మధ్య అరవింద బోస్ బెంగుళూరు నుండి వెలకలవి కొన్ని పెన్సిళ్లు తెచ్చాడు. అవి శ్రీవారికి సమర్పించి నమస్కరించి కుశల ప్రశ్న అనంతరం మహాప్రస్థానం అనే పేరుతో ఇక్కడ కట్టబడ్డ తన బంగళాకు వెళ్లాడు. అతను వెళ్లిన వెనుక భగవాన్ ఆ పెన్సిళ్లు అటూ ఇటూ త్రిప్పి వ్రాసి చూస్తూ వాటినంతా వర్ణించి కృష్ణస్వామి చేతికిస్తూ, ఇవి భద్రంగా దాచి ఉంచవయ్యా, జాగ్రత్త, మన సొంత పెన్సిల్ ఎక్కడో ఉండాలి, అది చూచి తెచ్చివ్వు అన్నారు. కృష్ణస్వామి అవి తీసుకుని భగవాన్ సోఫాకు పక్కనే టేబుల్ మీద ఉన్న సన్నని కొయ్యపెట్టె తెరిచి అటూ ఇటూ వెతికి ఇంకొకటి మంచి పెన్సిలే తీసి ఇచ్చాడు. భగవాన్ అది తిప్పి తిప్పి చూచి, ఇదెందుకయ్యోయ్, ఇది దేవరాజు మొదలయారుది, అసలు మన సొంత పెన్సిల్ ఉండాలి కదా, అది ఇచ్చి ఇది కూడా భద్రంగా దాచిపెట్టు అన్నారు. కృష్ణస్వామి అక్కడ ఎంత వెతికినా కనిపించలేదు. హాల్లో ఉందేమో వెతకండి అన్నారు భగవాన్. ఒకరు వెళ్లి చూచి వచ్చి కనిపించలేదు అన్నారు. అయ్యయ్యో, అది మన సొంత పెన్సిల్ అయ్యా, ఎక్కడ పోయిందో సరిగా చూడండి అన్నారు భగవాన్. దేవరాజ్ మొదలయారు అక్కడే ఉండి, అదేం భగవాన్, ఇవన్నీ మాత్రం సొంతం కాదా అన్నారు. అది కాదండి, ఇది మీరిచ్చారు, అవి బోసు తెచ్చాడు, ఇవన్నీ ఖరీదు గలవి, ఏమరపాటుగా ఉంటే ఎవరైనా ఎత్తుకుపోతారు, స్వామి అందరికీ ఉమ్మడియే కదా, భగవానుకు అంత ఖరీదు పెట్టి తెచ్చామే, పోయిందే అని మీరనుకోవచ్చు. అదంతా ఎందుకు, మన సొంత పెన్సిల్ అయితే ఎట్లా పెట్టుకున్నా బాధ లేదు, దానివల్ల అర్ధన, అది కొన్నది కాదు, ఎక్కడో దొరికిందని వీరెవరో తెచ్చిచ్చారు, అది మనకు సొంతం. వీటన్నిటికీ జవాబుదారీ చెప్పాలి, అది ఏమైందని ఎవ్వరూ అడగరు, అందుకని అదే కావాలంటున్నాను. ఇవన్నీ గొప్పవారు వాడేవి, మనకెందుకు, మనమేమి పరీక్షలు పాసు కావాలా, ఉద్యోగాలు చెయ్యాలా, మన వ్రాతకు అది చాలును అని చెప్పి కడకు అది వెతికించి తెప్పించుకున్నారు భగవాన్. కొంతకాలం క్రిందట ఇటువంటిదే ఒక సంభవం జరిగింది. అదేమంటే, ధనికులు ఎవరో వెండిది కప్పు సాసరు చెంచాతో సహా ఆఫీస్ ద్వారా శ్రీవారి సన్నిధికి తెచ్చి భగవాన్ ద్రవ పదార్థం ఏదైనా పుచ్చుకునేటప్పుడు ఇవి ఉపయోగింపవలసింది అని సమర్పించారు. భగవాన్ అవి చూచి పరిచారకుల చేతికి ఇచ్చారు. ఆ వచ్చిన వారు వెళ్లిన వెనుక పరిచారకుడు అవి అక్కడ బీరువాలో పెట్టబోతూ ఉంటే, అక్కడెందుకోయ్, ఆఫీసులోనే ఉంచుకోమను అన్నారు భగవాన్. భగవాన్ వాడుకునేందుకని కదా వారిచ్చింది అన్నారు ఒక భక్తులు. సరిపోయింది, ఇవన్నీ ధనవంతులు వాడేవి, మనకెందుకు, కావాలంటే మన సొంత కప్పులు చెంచాలు ఉన్నాయిగా, అవి వాడుకోవచ్చును, ఇవెందుకు అని ఆ పరిచారిని చూచి, ఏమోయ్, రేపటి నుండి సొంత కప్పు వాడుకుందాం, తీసి అన్నారు భగవాన్. సొంత కప్పేమిటి భగవాన్ అన్నాడు ఆ భక్తుడు. అదా, టెంకాయ చిప్పలు అరగదీసి నునుపు చేసి పెట్టుకున్నాం, అవే నాకు కప్పులు చెంచాలును, అవి మనకు సొంతం, అవి వాడుకుంటే సరిపోతుంది, ఇవి భద్రం చేయమనండి అన్నారు భగవాన్. ఇవి మాత్రం భగవానువి కాదా అన్నాడా భక్తుడు. భగవాన్ నవ్వుతూ, అది సరేనండి, ఈ ఆడంబరమంతా మనకెందుకు చెప్పండి, అవి ఖరీదు గలవి, ఏమరితేమా ఎవరైనా ఎత్తుకుని పోతారు, కాపలా కాయాలి, స్వామికి అదేనా పని, అదేగాక స్వామి కదా, అడిగితే ఇవ్వడా అని ఎవరైనా అడగవచ్చు, కాదనేందుకు లేదు, ఇచ్చామా స్వామికని తెస్తే ఎవరికో ఇచ్చారే అని వారనుకోవచ్చు, ఎందుకది, మన సొంత కప్పులైతే ఎట్లా వాడుకున్నా ఏం చేసినా పర్వాలేదు అని చెప్పి ఆ వెండివి పంపి సొంత కప్పులు తీయించి అందరికీ చూపించారు. ఆ రోజుల్లోనే ఉద్యోగస్తుడుగా ఉన్న ఒక భక్తుడు ఊరి నుండి భగవాన్ సన్నిధికి వస్తూ వెండి పొన్నులు చేసిన చక్కని చేతికర్ర తెచ్చి శ్రీవారికి సమర్పించాడు. భగవాన్ అటూ ఇటూ తిప్పి చూచి, బేష్, చాలా బాగున్నదండి, భద్రంగా వాడుకోండి అని సెలవిచ్చారు. అయ్యో, నాకని కాదు భగవాన్, భగవాన్ వాడుకుంటారనే తెచ్చాను, ఉపయోగించాలి అన్నాడు ఆ భక్తుడు. సరిపోయింది, వెండి పన్నులు వేసిన నాజూకు కర్రలు మీ వంటి ఉద్యోగస్తులు వాడాలి గాని నాకెందుకు, అదిగో నా సొంత కర్ర ఉంది, అది చాలును అన్నారు భగవాన్. అది శిథిలమైనప్పుడు ఇది వాడవచ్చు గదా అన్నారు ఇంకో భక్తులు. ఈ అలంకారాలన్నీ మనకెందుకండోయ్, కట్టెపేడు చెక్కితే క్షణంలో కర్ర అమరుతుంది, అది మనకు మూడో కాలు, ఈ కట్టెకు ఆ కట్టె సహాయం,
కొండ మీద ఉన్నగా ఎన్నో కట్టెలు కర్రలుగా చెక్కి నునుపు చేసి ఉంచేవాణ్ణి. కానీ కూడా ఖర్చు లేదు. ఆ కర్రలు ఎందరో పట్టుకుని వెళ్లారు. మనకు అవి సొంతం. ఈ ఆడంబరాలన్నీ మనకెందుకు? మనమే ఉద్యోగం చేయాలనా ఊళ్ళేలాలనా? మనకు అది చాలు అని చెప్పి వారి కర్ర వారికి ఇప్పించారు భగవాన్. భగవాన్ నిరాడంబర వస్తువులు తప్ప తదితరములు వాడరు. కానీ కూడా ఖర్చు కాని వస్తువులంటే వారికి ప్రీతి. లేఖ సంఖ్య 143. అమ్మ ప్రసాదం. 14/9/1947. ఆశ్రమంలో పుట్టి పెరిగిన ఒక ఆంబోతును నిరంజనానంద స్వామి మధుర మీనాక్షి దేవాలయానికి కానుకగా గత నెలలో పంపారు. అక్కడి వారు దానికి బసవడు అని పేరు పెట్టి లక్షణంగా అలంకరించి ఇక్కడి నుండి తీసుకుని వెళ్లిన సాంబశివయ్యర్తో సహా ఫోటో తీయించి ఆ ఫోటో పూర్వకాలపు పట్టంచు శాలువ, విభూతి, కుంకుమ ఇత్యాది ప్రసాదాలు ఇచ్చి పంపగా వచ్చాడు అయ్యర్. ఆగస్టు 15వ తేదీ స్వతంత్ర దినం నాటి నుండి జనం జాస్తిగా ఉండటం వల్ల పగలంతా జూబ్లీ హాల్లోనే ఉంటున్నారు భగవాన్. ఈ ఉదయం నేను వెళ్లేసరికి భగవాన్ సావధానంగా కూర్చుని ఉన్నారు. పెద్ద పళ్లెంలో శాలువ, విభూతి, కుంకుమ మొదలైనవి పెట్టుకుని సాంబశివయ్యర్ సన్నిధికి వచ్చారు. వారి వెనుకనే వచ్చిన బ్రాహ్మణులంతా నకర్మణాన ప్రజయా ధనేనా అంటూ మంత్రం చదివారు. అంతా నమస్కరించి లేచారు. భగవాన్ నా వైపు చూచి, మన పసరాన్ని మీనాక్షి దేవాలయానికి పంపారు తెలుసునా అన్నారు. తెలుసును, అది వెళ్లేనాడు పసుపు కుంకుమ ఇత్యాదులతో అలంకరింపబడి ఉంటే ఏమిటి కారణం అని పశువుల కాపర్ని అడిగి తెలుసుకున్నాను అన్నాను. భగవాన్ వారు తెచ్చిన పళ్లెం ఆదరంతో పట్టుకుని విభూతి కుంకుమ నుదుట ధరిస్తూ, ఇదిగో ఇది మీనాక్షి ప్రసాదం అన్నారు. అప్పటికే కంఠం గద్గదమైంది. ఇంతలో సాంబశివయ్యర్ ఆ శాలువ భగవాన్ పాదాల మీద కప్పాడు. భగవాన్ కంపిత శరీరంతో దాన్ని తొలగిస్తే పరిచారకుడు అది ఎత్తి కుడివైపున ఉన్న సోఫా మీద కప్పాడు. భగవాన్ చేతితో ఆ శాలువ సవరిస్తూ మా వైపు చూచి, తల్లి మీనాక్షి పంపింది అమ్మ ప్రసాదం అంటూ మాట పెగలక మౌనం దాల్చారు. కళ్ళు ఆనంద బాష్పాలతో ఆవరింపబడి అనిమేషత్వం చెందినవి. శరీరం అచలమైంది. ఆ దృశ్యం చూచి ప్రకృతియే నిశ్శబ్దత చెందినట్లు అనిపించింది. అప్పుడు అందరి కన్నులు చెమ్మగిల్లినవి. భగవాన్ బాలుడై ఉండగా తిరుచులిలోనే ఇంట్లో ఎవరో తమపై కోపించుకుంటే దేవాలయానికి వెళ్లి సహాయాంబా చాటున కూర్చుని దుఃఖించారట. ఆ యమ్మ వారిని ఏ విధంగా ఊరడించిందో, ఏ ఆశ చూపించిందో వారికే తెలియాలి. 3 ఏళ్లకు ముందు ఒకసారి డాక్టర్లు దంపుడు బియ్యం వండి పెడితే భగవాన్ శరీరానికి మంచిదని అంటే ఆశ్రమవాసులంతా చేస్తామని శ్రీవారితో మనవి చేశారు. అందరికీ అదే చేయగలరటయ్యా అని భగవాన్ అడిగితే, అది అసాధ్యం, భగవాన్ వరకు తయారు చేయగలం, స్వీకరించాలి అని భక్తులు ప్రార్థించారు. భగవాన్ సుతరాం సమ్మతించలేదు. కడకు అమ్మ కోవెల్లో నివేదనకు విడిగా వండుతాం కదా, అది దంపుడు బియ్యంతో చేస్తాం, స్వీకరించండి అని ప్రార్థించారు. అయితే సరే, అది అమ్మ ప్రసాదంగా తింటాను అని ఒప్పుకున్నారు భగవాన్. నాటి నుండి అదే విధంగా చేస్తూ ప్రసాదంగా పంక్తిలో అందరికీ కొంచెంగా వడ్డిస్తూ ఉన్నారు. గత వేసంగిలో రామస్వామి అయ్యర్ కొడుకు పెళ్లయింది. ఆ సందర్భంలో వారిక్కడ భిక్ష చేశారు. ఆనాడు అందరి ఆకుల్లో తెల్లని అన్నం, భగవాన్ ఆకుల్లో ఎర్రధౌలుగా ఉన్న ఈ అన్నం చూచి, అయ్యో భగవాన్ ఆకులో ఆ అన్నం పెట్టారేమిటి అన్నారు ఆ అయ్యర్. భగవాన్ మందహాసంతో, అమ్మ ప్రసాదమండి ఇది, దీనికేమీ అమ్మ గుళ్ళో నైవేద్యానికని వండారు అని పై సమాచారం అంతా చెప్పి మళ్లీ అమ్మ ప్రసాదమండి ఇది, అమ్మ ప్రసాదం గనుకనే సరే అని సమ్మతించాను అని సెలవిచ్చారు. దేవాలయాలేమి, దేవుళ్లేమి, ప్రసాదాలేమి అన్నీ వదిలేశాం అనేవారికి ఇవన్నీ బోధలే కదా. లేఖలు సంఖ్య 144. చిత్తశాంతియే మోక్షము. మొన్న ఒక ఆంధ్ర యువతి భర్తతో సహా భగవాన్ సన్నిధికి వచ్చి, స్వామి, నేను కొంతవరకు వేదాంత శ్రవణం చేసి ఏదో ధ్యానం చేసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కప్పుడు ఆ ధ్యానంలో ఆనందంగా ఉంటుంది, కళ్ల వెంట నీళ్లు వస్తవి. మరొకప్పుడు అది ఉండదు, ఎందువల్ల అని అడిగింది. భగవాన్ చిరునవ్వుతో, ఆనందం ఎప్పుడూ ఉండేదే కాని ఒకప్పుడు తోచి ఒకప్పుడు మరుగయ్యేది కాదే. ఆ వచ్చిపోయేదంతా మనఃకల్పితం, వాటిని లక్ష్యం చేయరాదు అన్నారు.
ఒళ్ళు జలధరింపుతో కూడిన ఆ ఆనందం తప్పిపోగానే మళ్లీ ఆ అనుభవం కావాలని అనిపిస్తుందే ఎందువల్ల అనింది ఆమె. ఆ ఆనందం ఉన్నప్పుడూ నీవున్నావు, లేనప్పుడూ నీవున్నావని ఒప్పుకుంటున్నావు కదా. ఆ నిన్ను సరిగా తెలుసుకుంటే ఇవేవీ లక్ష్యం ఉండవు అన్నారు భగవాన్. అందుకు ఏదైనా పట్టు చిక్కాలి కదా అన్నారు వేరొకరు. పట్టుకోవడానికి ఇంకొకటి ఉంటే కదా. అంతా తానే ఆయే, పట్టుకునేదెవరు, దేన్ని పట్టుకోవడం అన్నారు భగవాన్. బదులు లేదు. భగవాన్ అనుగ్రహ దృష్టితో వాసనలు అంత బలీయంగా ఉన్నవి, ఏం చేస్తాం అన్నారు. ఇంతలో అప్పుడే వచ్చి కూర్చున్న ఒక యువకుడు చిన్న చీటీ రాసి శ్రీవారికిచ్చాడు. వారది చూచి సమీపస్తులతో, ఇదిగో చూడు, చిత్తశాంతియే మోక్షం కదా అని వ్రాశారు ఇందులో. ఆ ప్రశ్నలోనే ఉన్నదే జవాబు, చెప్పేటందుకు వేరే ఏమున్నది? చిత్తం అంటే ఏమో తెలుసుకుని కదా అడుగుతున్నారు అన్నారు. ఏమండి, చిత్తమంటే ఏమో తెలుసు కదా మీకు అన్నాడు మధ్యవర్తి. మనస్సు అన్నాడా పృచ్ఛకుడు. మరింకేమి, ఆ మనస్సుకు శాంతి లభించడమే మోక్షమని మీ ప్రశ్నలోనే ఉన్నదే అన్నారు భగవాన్. ఆ మనస్సు ఒక్కొక్కప్పుడు చంచలంగా ఉంటుందే, ఆ చాంచల్యం రాకుండా పోయేదెట్లా అన్నాడు ఆ యువకుడు. ఎవరి చిత్తానికి చాంచల్యం, ఈ అడిగేదెవరు అన్నారు భగవాన్. నా చిత్తానికే, నేనే అడిగేది అన్నాడు అతడు. అది సమాచారం. నేను అనేవాడు ఒకడున్నాడు కదా. అప్పుడప్పుడు శాంతిని నీవు అనుభవిస్తూ ఉండటం వల్ల శాంతి అనేది ఉన్నదే అని ఒప్పుకోక తప్పదు. కోరికలు అనేవే మనస్సు. ఆ కోరికలు లేకుండా చేసుకుంటే చాంచల్యం లేకుండా పోతుంది. చాంచల్యం లేకుంటే శాంతియే కదా ఉండేది. ఉన్నదాన్ని పొందడానికి ప్రయత్నం అనవసరం. కోరికలు లేకుండా చేసుకునేందుకే ప్రయత్నం. ఎప్పుడెప్పుడు మనస్సుకు చాంచల్యం కలుగుతుందో అప్పుడప్పుడు ఆయా విషయాల నుండి మనస్సును మరల్చుకోవాలి. ఆ విధంగా చేసుకుంటే శాంతి తానుగా ఉంటుంది. అదే ఆత్మ, అదే మోక్షం, అదే తాను అని సెలవిచ్చారు భగవాన్. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. భగవద్గీత అధ్యాయం 6 శ్లోకం 26. లేఖ సంఖ్య 145. అరుణాచలం 29/1947. 4-5 రోజుల క్రితం కొందరు భక్తులు గిరి ప్రదక్షిణం వెడుతూ రమ్మని పిలిస్తే భగవాన్ సెలవు పొంది వెళ్లాను. అడి అన్నామలై చేరేసరికి వర్షం రావడం వల్ల రోడ్డుకు సమీపంగా ఉన్న ఒక చిన్న మఠంలో అంతా కూర్చున్నాం. అక్కడ ఉన్న సాధువుతో, ఈ మఠం ఎవరిది అన్నాను. మాణిక్యవాచకులది అన్నాడు అతడు. ఇక్కడిది ఏ కారణం వల్ల ఏర్పడింది అంటే ఏవో కథలు చెప్పాడు అతడు. నాకు అర్థం కాలేదు. భగవాన్తో మనవి చేసి తెలుసుకోవచ్చునని ఊగొట్టి ఊరుకున్నాను. సమయం చూచి శ్రీవారిని అడగాలని చూస్తుంటే నిన్న బ్రహ్మవైవర్త పురాణాంతర్గతమైన కాళీశ్వర మాహాత్మ్యంలో సుందరమూర్తి కథ చదువుకుంటూ కూర్చున్నారు భగవాన్. సుందరులు కాళీశ్వరాలయం ప్రవేశార్థం వెళ్లి ఎదురుగా ఉన్న గజ పుష్కరంలో స్నానానికి మునిగి లేచేసరికి కోవెల అదృశ్యం కావడం, ముందే నిన్ను సేవించరానందుకు ఇది ఫలమా అనే అర్థంగల పద్యాలు పాడగానే కోవెల గోచరించడం ఇత్యాది కథాభాగం పైకి చదివి వారికి అంటే సుందరులకు ముందు అంతా జలమయంగా తోచి వెనుక జ్యోతి రూపంగా కనిపించిందట అని చెప్పారు భగవాన్. అరుణాచలం కూడా జ్యోతి రూపమే అని అంటారు కదా అన్నారు ఒక భక్తుడు. అవును, మాంసనేత్రాలకే శిలాకారం కాని అసలు జ్యోతి రూపమే అన్నారు భగవాన్. అదే సమయం అని అడి అన్నామలలో మణివాచకుల మఠమని ఒకటి ఉన్నదే, అక్కడ అది ఏర్పడటానికి కారణమేమో అన్నాను నేను. అదా, వారు క్షేత్రాటన చేస్తూ ఇక్కడికిన్ని వచ్చారుట. అప్పుడు ఆ స్థలంలో నిలబడి అరుణగిరిని చూస్తూ తిరువెంబావై పాటలు, అమ్మానే పాటలు పాడినారని, అందువల్ల ఆ మఠం ఏర్పడిందని అంటారు. తిరువెంబావై పాటలు కొన్ని విన్నారు కదా, అవి 20 పాటలు.
ఆండాళ్ కృష్ణుని గురించి 30 పాడింది. ఆ విధంగానే నన్ను గురించి మురుగునారును చాలా పాడారు అన్నారు భగవాన్. ఈ గిరికి అన్నామల అన్న పేరు ఎందుకొచ్చింది అన్నారొకరు. బ్రహ్మ విష్ణువులకు అందని కొండ అన్నామల అంటే వాక్కుకు మనస్సుకు అందని జ్యోతిస్వరూపం అన్నమాట. అందని మల అన్నామల, అదే ఆ పేరుకు కారణం అన్నారు భగవాన్. ఈ గిరికి ఒక ఆకారం ఉన్నది కదా అన్నారా భక్తులు. బ్రహ్మ విష్ణువులకు గోచరించినప్పుడు ఒకే జ్యోతిస్తంభంగా అంతటా ఆవరించినట్లు ఉన్నది. కొండగా గోచరించటం వెనుక కదా. ఇది ఈశ్వరుని స్థూల రూపం, జ్యోతిస్సే సూక్ష్మ రూపం. వీటన్నిటికీ పరమైనదే యథార్థ స్వరూపం. సూక్ష్మమంటే అంతటా నిండి ఉన్న తేజస్సే అన్నారు భగవాన్. సుందరమూర్తికి అంతేనా అన్నారు ఆ భక్తులు. అవునవును, ముందు జలమయము, వెనుక జ్యోతిగా తోచి ఆ వెనుక మాంసనేత్రాలకు కోవెలగా గోచరించింది. మహాత్ములు ఎప్పుడూ ఆంతరనేత్రంతోనే చూస్తారు. అందువల్ల వారికి సర్వం జ్యోతిర్మయంగానూ బ్రహ్మమయంగానూ తోస్తుంది అన్నారు భగవాన్. అరుణాచలం లింగోద్భవాన్ని గురించి భగవాన్ ఒక పద్యం వ్రాశారు కాబోలే అన్నాను నేను. అవును, విక్రమ సంవత్సర శివరాత్రికి ఎవరో అడిగితే వ్రాశాను. తెలుగులో కూడా వ్రాశానేమో అన్నారు భగవాన్. అవును, ధనుర్మాసంలో ఆర్ద్రా నక్షత్రం నాడు లింగోద్భవమైందని, ఆ లింగంలో నుండి బయల్వెడిలిన శివుణ్ణి విష్ణువు దేవతలు సేవించిన దినమే శివరాత్రి అని, అది కుంభమాసమని ఆ పద్యంలో చెప్పారు. అందుకు మూలకథ ఏమి, కృత్తికోత్సవ సందర్భం ఏమిటి అన్నాను. అదా, బ్రహ్మ విష్ణువు నేను పెద్ద అని వాదులాడుకుంటూ ఉంటే కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం నాడు ఆ బ్రహ్మ విష్ణువుల మధ్యన జ్యోతిస్తంభం ఆవిర్భవించిందట. అందువల్ల ఆ చిహ్నంగా ఆ నెలలో ఆ నక్షత్రం నాడు దీపోత్సవం జరుగుతున్నది. బ్రహ్మ విష్ణువు ఆ స్తంభానికి ఆది అంతం తెలుసుకోవాలని వెళ్లి వెతికి వేసట చెందినారా. గర్వవర్జితులై ఇద్దరూ ఒక్క చోటున చేరుకుని పరదైవాన్ని ప్రార్థిస్తే ఆ జ్యోతిస్తంభాంతర్గతుడైన సదాశివుడు వారి దృష్టికి గోచరించి అనుగ్రహించాడని, వారు మాకు సేవ్యమానుడవై ఉండాలని ప్రార్థిస్తే పర్వతాకారంగానూ లింగాకారంగానూ ఉంటానని చెప్పి లింగార్చన విధానం బోధించి, మీరందరూ లింగాకారంతో ఉండే నన్ను అర్చిస్తే కొన్నాళ్లకు ఆ లింగంలో నుండి నా అంశం వల్ల శివమూర్తి రుద్రనామంలో వెలువడి మీకు సహాయకారిగా ఉండగలడని చెప్పి అంతర్హితుడైనాడట. ఆ వెనుక ధనుర్మాసంలో ఆర్ద్రా నక్షత్రం నాడు జ్యోతిర్లింగమైన అరుణగిరి నుండి స్వయంభూలింగం ఆవిర్భవించిందని, నాటి నుండి ఈశ్వర ఆదేశానుసారం వారందరూ లింగార్చన విధిని అనుష్ఠిస్తూ రాగా, కుంభమాసంలో కృష్ణపక్ష త్రయోదశి నాడు అర్ధరాత్రి వేళ ఆ లింగంలో నుండి శివమూర్తి ఆవిర్భవించి హరిసురుల చేత సేవింపబడటం వల్ల ఆ దినమే శివరాత్రి అని లింగ పురాణంలోనూ శివపురాణంలోనూ చెప్పి ఉన్నది. నాటి నుండే లింగార్చన విధానం ఆరంభమైనదట. ఈ అరుణాచల లింగోద్భవమే ప్రథమ లింగోద్భవమని స్కాంద పురాణంలో దృఢంగా చెప్పి ఉంది. నా పద్యానికి మూల శ్లోకం లింగ పురాణాంతర్గతమే అని సెలవిచ్చారు భగవాన్. భగవాన్ పద్యం. తొలి అరుణాచల లింగము కలిగెను ధనువు నెల ఆర్ద్ర ఘనలింగమునన్ వెలివడు శివుని హరిసురలు కొలిచిన దినమి శివరాత్రి కుంభపు నెలనౌ. లేఖ సంఖ్య 146. మాణిక్య వాచకులు 21/9/47. భగవాన్ అడి అన్నామలలో మాణిక్యవాచకుల మఠం ఏర్పడుటకు గల కారణం సూచించినప్పటి నుండి వారి జన్మకథ వినాలన్న ఉబలాటం కలిగింది. ఈ ఉదయం భగవాన్ ముఖంలో ప్రసన్నత చూచుకుని, మణివాచకులు తిరువాచకం పాడుతుంటే నటరాజమూర్తి వ్రాసాడంటారు, నిజమేనా? అసలు వారి జన్మభూమి ఎక్కడా అన్నాను. నిజమే, ఈ కథంతా హాలాస్య మహాత్మ్యంలో ఉంటుందే అన్నారు భగవాన్. హాలాస్య మహాత్మ్యం తెలుగు ఇక్కడ లేదు గదా అన్నాను. అది సరి, అయితే సంగ్రహంగా చెప్తాను అని ఈ విధంగా సెలవిచ్చారు భగవాన్. మాణిక్యవాచకులు పాండ్యదేశంలో వాదవూర్ వాదపురి గ్రామంలో పుట్టారు. అది కారణంగా వారిని అంతా వాదవూరర్ అనేవారు.
వారికి చిన్నతనంలోనే విద్యాభ్యాసమైంది. అన్ని గ్రంథాలు చదివి సారగ్రాహి అయి శివభక్తిలోనూ జీవకారుణ్యంలోనూ ప్రసిద్ధి చెందారు. పాండ్యరాజు అది విని వారిని రప్పించి ప్రధానమంత్రిగా చేసుకుని తెన్నవన్ పిరమరాయన్ అంటే దక్షిణాత్య బ్రహ్మరాయుడు అనే బిరుదు వారికిచ్చాడు. వారు నీతి నిపుణతలతో మంత్రిత్వం చేస్తూ వచ్చిన ఐహిక సుఖాలను ఆశించక దైవ సన్నిధియందే చిత్తం హత్తించి జ్ఞానసిద్ధికి శ్రీ గురుని అనుగ్రహం కావాలన్న విషయం గ్రహించి అందుకుగాను అన్వేషణ చేస్తూనే ఉన్నారు. ఇంతలో పాండ్యరాజు మంచి గుర్రాలు కొని తెమ్మని ఈ మంత్రిని ఆజ్ఞాపించాడు. వీరున్నూ శ్రీగురుని అన్వేషించదలిచారు కనుక ఇదే సందని కావలసినంత బంగారం మూటకట్టుకుని పరివార సహితంగా బయలుదేరారు. వీరి దృష్టి గురు అన్వేషణలోనే మగ్నం కావడం వల్ల దోవలో ఉన్న దేవాలయాలన్నీ చూచుకుంటూ తిరుప్పెరుందురై అనే ఊరు చేరారు. వారి పక్వచిత్తాన్ని పరిశీలించిన పరమేశ్వరుడు బడిపంతులు వేషంతో 1 సంవత్సరంగా అక్కడి దేవాలయానికి పక్కనే ఉన్న వీధి అరుగుల మీద బీద పిల్లలకు చదువు చెబుతూ రోజుకొక్క ఇల్లుగా ఆ పిల్లల ఇళ్లల్లో సిర్రాకు గిల్జేరు గిల్లి వండిన శాఖ పాకాలతో అన్నం తింటూ వీరి రాకకు ఎదురు చూస్తూ ఉన్నాడు. వీరిక్కడికి చేరేసరికి ఆ ఈశ్వరుడు సిద్ధ పురుషాకారంతో బహుసంఖ్యగల సన్యాసులతో పరివేష్టింపబడి ఆలయ ప్రాకారంలో అక్కడి స్థల వృక్షమైన కురంద వృక్షం కింద కూర్చున్నాడు. వాదవూర ఆలయంలో ప్రవేశించి స్వామిని దర్శించి ప్రదక్షిణంగా వస్తూ ఈ సిద్ధ పురుషుణ్ణి చూచారు. వెంటనే హృదయం పొంగింది, కళ్ల వెంట నీరు కారింది, చేతులు శిరస్సు పైకెగిరి నమస్కరించినవి. అప్రయత్నంగానే కాళ్లు శ్రీవారి వైపుకు లాగినవి. మొదలు నరికిన వృక్షంలాగా ఆ గురుపాదాలపై వ్రాలి నమస్కరించి లేచి ఈ దీనుణ్ణి కూడా దాసునిగా చేసుకోవలసిందని ప్రార్థించారు. వారిని అనుగ్రహించడానికే వచ్చిన ఆ ఈశ్వరుడు తక్షణం దృష్టి వల్లనే జ్ఞానోపదేశం చేశారు. ఆ ఉపదేశం హృదయంలో నాటుకుని అతిశయమైన ఆనందం కలిగించింది. ముకులిత హస్తములతో ఆనంద బాష్పములతో శ్రీ గురుని ప్రదక్షిణించి నమస్కరించి దుస్తులు వస్తువులు ఓడదీసి గురు సన్నిధిలో ఉంచి లంగోట కౌపీనంతో నిలిచారు. వెంటనే గురువును వినుతించాలన్న ఇచ్చ కలిగింది. ఆ గురుకటాక్షం వల్లనే మాణిక్యాల వంటి వాక్యాలతో భక్తి భరితమైన పద్యాలు కొన్ని పాడారు. పాటకు పరవశుడయ్యే ఈ ఈశ్వరుడు సంతోషించి మాణిక్యవాచక అని సంబోధించి ఇక్కడ తిరుప్పణి అంటే శ్రీకార్యం అంటే ఆలయ కార్యం చేస్తూ ఉండవలసింది అని ఆజ్ఞాపించి అదృశ్యుడయ్యాడు. వెంటనే ఆయన చుట్టూ ఉన్న శిష్య సమూహం కూడా అదృశ్యమైంది. అది చూచి తన్ను అనుగ్రహించింది సాక్షాత్ ఈశ్వరుడే అని మణివాచకులు గ్రహించి దుర్భరమైన దుఃఖంతో క్రిందపడి దొర్లుతూ నన్నేలిన దైవమా నన్నెందుకు విడిచి వెళ్లావు అని విలిపించసాగారు. ఆ గ్రామస్తులందరికీ వింత కలిగి అంతవరకు బడిపంతులుగా ఉన్న వ్యక్తిని వెతికితే కనిపించలేదు. ఓహో, ఇదంతా ఈశ్వర లీలయే కాబోలు అని అంతా అనుకున్నారు. మాణిక్యవాచకులు కొంతసేపటికి తెప్పరిల్లుకుని ఈశ్వర ఆదేశానుసారం వర్తించాలని వెంట వచ్చిన పరివారాన్ని మథురకు పంపి తెచ్చిన బంగారం ఆలయ కార్యానికి వెచ్చిస్తూ అక్కడే ఉండిపోయారు. పై సమాచారం ప్రభువు విని తక్షణం మధురకు రమ్మని మాణిక్యవాచకులకు పత్రం పంపాడు. గుర్రాలు కొనకుండా రాజదర్శనానికి ఎట్లా వెడతారు? కొందామంటే కాసేది ఏమీ చేయడానికి తోచక శివ సన్నిధిలో మొరబెట్టుకున్నారు. శివుడు ఆ రాత్రి వారికి స్వప్నంలో తోచి వెనలేని మాణిక్యం ఒకటి ఇచ్చి ఇది ప్రభువుకు ఇవ్వు, గుర్రాలు శ్రావణంలో మూలా నక్షత్రం నాడు రాగలవు అని చెప్పు అని సెలవిచ్చాడు. ఉలిక్కిపడి లేచి చూస్తే స్వామి లేడు, మాణిక్యం చేతుల్లో ఉంది. మాణిక్యవాచకులు ఆశ్చర్య ఆనంద పరవశులై తక్షణం దుస్తులు తొడుక్కుని మధురకు వెళ్లారు. మాణిక్యం మహారాజుకిచ్చి గుర్రాలు రాగల ముహూర్తం ముచ్చటించి అవి ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ మంత్రిపదాన్ని ఆశించక శరీరం మధురలో మనస్సు తిరుప్పెరుందురైలో ఉంచుకుని కాలం గడుపుతూ వచ్చారు. పాండ్యరాజు గూఢచారుల ద్వారా తిరుప్పెరుందురైలో గుర్రాలు లేవని, మణివాచకులు ధనమంతా ఆలయ కైంకర్యానికి వెచ్చించారని తెలుసుకున్నాడు. వెంటనే వారిని చెరసాలలో బంధించి కష్టపెట్టాడు.
ఇంతలో ముందు చెప్పినట్లే మూలా నక్షత్రం నాడు ఈశ్వరుడు క్రూర మృగాలను గుర్రాలుగా మార్చి అశ్వరక్షక వేషంతో తానే తెచ్చాడు. రాజు ఆశ్చర్యమగ్నుడై అశ్వాలన్నీ ఒప్పించుకుని అశ్వపాలకుల సలహా అనుసరించి తదితర అశ్వాలున్న శాలలోనే కట్టివేయించి ఆ వేషధారిని సత్కరించి పంపి వెంటనే మాణిక్యవాచకులను చెర నుండి విడిపించి క్షమాపణ చెప్పుకున్నాడు. ఆ రాత్రికే గుర్రాలన్నీ క్రూర మృగాలుగా మారి శాలలో ఉన్న గుర్రాలన్నిటినీ మింగి నగరమంతా గగ్గోలు చేసి పారిపోయినాయి. రాజు అతిశయించిన కోపంతో మాణిక్యవాచకులను మాయావిగా భావించి మళ్లీ ఖైదు చేసి అనేక విధాల అలజడి కలిగించారు. వెంటనే ఈశ్వర ఆదేశానుసారం వైఘా నదిలో నీరు పొంగి మధురా నగరమంతా ఆక్రమించసాగింది. రాజు అందుకు భయపడి ఊళ్ళో వాళ్లందరినీ రప్పించి వైఘకు కట్టపోయిండని కట్టడి చేస్తూ ఇంటికి ఒక్కరి చొప్పున రావాలని, ఒక్కొక్కరూ ఇంతింత దూరం పొయ్యాలని, అట్లా చెయ్యకుంటే దండన విధింపబడుతుందని కఠినంగా శాసించాడు. ఆ ఊళ్ళో పిట్టువాణి అమ్మయ్య అనే ఒక అవ్వ ఉంది. ఆమె ఏ రోజుకు ఆ రోజు ఆవిరి కుడుములు అమ్మి జీవనం గడుపుతూ ఉన్న శివభక్తి పరాయణురాలగు సాధుజీవి. ఆమె ఇంటి వంతుకు పంపటానికి మనిషి లేడు. కూలిచ్చి ఎవరినైనా పంపుదామంటే చేతుల్లో పైసా లేదు. ఏం చేతునా ఈశ్వరా అని విచారిస్తూ కూలబడ్డది. అచ్చూచి కరుణాళుడైన ఈశ్వరుడు కూలీవాని వేషంతో పార భుజాన పెట్టుకొచ్చి అవ్వా అవ్వా అని పిలిచాడు. ఎవరినైనా అన్నది ఆ అవ్వ. కూలీ కావాలా అన్నాడు. కావాలి, కాని చేతిలో చిల్లిగవ్వైనా లేదు నాయనా అన్నదామె. డబ్బు వద్దు ఏమీ వద్దు గాని నా కడుపు మాడిపోతుంది. నువ్వు చేసే కుడుముల్లో తుంపులుంటే ఇవ్వు, అవి తిని నీ ఇంటి వంతు కట్టపోస్తానవ్వా అన్నాడు ఆ కూలి. ఆమె సరే అని కుడుములు పోయడానికి ఆరంభిస్తే అన్నీ తుంపులే అవుతూ వచ్చినవి. అయ్యో అన్నీ తుంపులే అని గిన్నె చూస్తే పిండి తరగలేదు. ఆమె ఆశ్చర్యంతో ఆ తుంపులన్నీ కూలీకిస్తే తిన్నన్ని తిని మిగిలినవి మూటగట్టుకుని కట్టపోస్తానని వెళ్లాడు. వెళ్లినవాడు అక్కడ పనిచేయక పార తల కింద పెట్టుకుని పాడుతూ పడుకుని తానే కాక ఇతర కూలీలను చెడగొట్టుటకు ఆరంభించాడు. కట్ట ఎంతవరకైందో చూచుకుంటూ రాజు వస్తే ఆ అమ్మయ్యారు వంతుది అట్లాగే ఉంది. అదేం అని విచారిస్తే అక్కడి రాజభటులు ఆ కూలీవాని చేష్టలన్నీ చెప్పారు. రాజు మండిపడి కూలివాడైన పరమేశ్వరుణ్ణి పిలిచి కట్టపోయకుండా మొద్దల్లే పడుకుని పాడుతావా అని చేతి బెత్తంతో వీపు మీద బాదాడు. ఆ దెబ్బ కొట్టిన రాజు మీదనే కాక సమస్త జీవుల మీద పడ్డది. రాజు వెంటనే తన చేత కొట్టపాడు పరమేశ్వరుడే అని తెలుసుకుని భయభ్రాంతుడై నిలిచాడు. పరమేశ్వరుడు అదృశ్యుడై, ఓ రాజా, మాణిక్యవాచకుడు నా ప్రియభక్తుడు. అతని మహిమ విస్తరింపచెయ్యడానికి ఇదంతా కల్పితమైంది. అతన్నే శరణు చెందు అన్న అశరీర వాక్కు వినబడ్డది. ఆ వాక్కు వినగాని రాజు మాణిక్యవాచకుల వద్దకు వెళ్లాలని బయలుదేరి మార్గంలో ఉన్న పిట్టువాణిని ముందు చూద్దామని ఆమె ఇంటి ముందు ఆగాడు. అప్పటికే విమానంలో ఎక్కి కైలాసానికి పోతోంది ఆమె. రాజు ఆశ్చర్యంతో ఆమెకు నమస్కరించి మణివాచకుల సన్నిధికి వెళ్లి పాదాల మీద పడ్డాడు. వారు ఎంతో ఆదరంతో లేవదీసి కుశలం అడిగి మన్నిస్తే రాజు నా అపరాధాలన్నీ క్షమించి ఈ రాజ్యం పరిపాలించవలసింది అని ప్రార్థించాడు. మాణిక్యవాచకులు రాజును అనుగ్రహ దృష్టితో చూస్తూ, అప్పా, నేను ఈశ్వర దాసత్వం అంగీకరించినందువల్ల రాజ్యాంగ తంత్రంలో ప్రవేశింపలేను, అన్యథా భావింపకు. సుఖంగా ప్రజలను పాలించు, నీకు ఏ కొరత ఉండదు అని లాలించి చెప్పి తాము పరివ్రాజక వేషంతో బయలుదేరి అనేక పుణ్యస్థలాలలో సంచరిస్తూ ఆయా దేవతలను గురించి పద్యపదికాలు పాడడం ప్రారంభించారు. ఆ కథలు ఎన్నో ఉన్నవి అన్నారు భగవాన్. తిరువాచకం వ్రాసిందెప్పుడు అన్నాను. వారెక్కడ వ్రాశారు, వారిది అతీత స్థితి, పాడుకుంటూ పోవడమే వారి పని అన్నారు భగవాన్. అయితే తిరువాచకం ఏ విధంగా ఏర్పడింది అన్నాను. అదా, వారు క్షేత్రాటనం చేస్తూ పోయి కడపట చిదంబరం చేరుకుని నటరాజ ఆనంద తాండవ దర్శనం చేస్తూ మానవుల మనస్సు ద్రవించేట్టుగా పాటలు పాడుతూ అక్కడే నిలిచిపోయారు.
అప్పుడు శ్రీ నటరాజమూర్తి మాణిక్యవాచకుల మహిమ జనులకు తెలియచెయ్యాలని, తిరువాచకమనే ఉత్తమ గ్రంథం లోకానికి అనుగ్రహించాలని తలబెట్టి ఒక రాత్రి బ్రాహ్మణ రూపంతో మణివాచకుల మఠానికి వెళ్లారు. ఆదరపూర్వకంగా వారు ఆదరించి వచ్చిన కార్యమేమి అని అడిగితే ఆ వేషధారి దైవం నవ్వుతూ చాలా స్వతంత్రంగా, ఏమయ్యా, నువ్వు ఆసుకవిగా కవిత్వం చెబుతూ ఎక్కడెక్కడో ఏమేమో పాడావంటనే ఇక్కడ కూడా పాడుతున్నావట, నేను వినవచ్చా? ఎన్నాళ్ల నుండో రావాలని వినాలనే అనుకుంటున్నాను. ఏమాత్రం తీరిక లేకపోయింది. పగలు వచ్చేందుకు వీలు పడగా రాత్రి వేళ వచ్చాను. నిద్రాభంగం కాదు గదా, ఏమంటావ్? పాడగలవా? అన్నీ జ్ఞాపకమున్నవా అన్నాడు. నిద్రకేమీ తొందర లేదు, జ్ఞాపకం ఉన్నంత వరకు పాడుతాను వినండి అని మణివాచకులు తన్మయులై పాడుతూ ఉంటే ఆ విప్రవేశధారి తాళపత్రాల మీద వ్రాస్తూ కూర్చున్నాడు. తన్మయత్వంతో పాడుతున్న మాణిక్యవాచకులకు ఆ విషయం తెలియనే తెలియదు. అట్లాగే పాడుతూ పాడుతూ స్వస్థితిలో లీనమై వారు మౌనం వహించడం, ఆ విప్రుడు అదృశ్యం కావడం జరిగింది. తెల్లవారగానే శ్రీ నటరాజమూర్తికి ప్రాతకాల పూజాదులు నడిపే నిమిత్తం దీక్షితులు వచ్చి తలుపులు తీయగానే నటరాజ సన్నిధిలో గడప మీద ఒక తాళపత్ర గ్రంథం కనిపించింది. తీసి చూస్తే తిరువాచకం అని ఉండడమేగాక మాణిక్యవాచకులు చెప్పగా తాను రాసినట్లు తిరుచిట్రంబలం శ్రీ చిదంబరం అనే నటరాజమూర్తి ముద్ర కూడా దాని మీద ఉన్నది. ఆశ్చర్యంతో ఆ దీక్షితులంతా గుంపు కూడుకుని ఈ వింత సమాచారం ఏమిటో ఆ మణివాచకులనే అడిగి తెలుసుకుందామని వారి వద్దకు వచ్చి ఆ తిరువాచకం నటరాజమూర్తి సంతకం చూపి, అయ్యా, దీని తాత్పర్యమేమిటి అని అడిగారు. మణివాచకులు మారు మాట చెప్పక అందరినీ తనతో రమ్మని శ్రీ నటరాజ సన్నిధికి వెళ్లి ఆ మూర్తి ఎదురుగా నిలిచి, అయ్యో, ఇదిగో ఇక్కడ అనుగ్రహించి ఉన్న ఈ నటరాజమూర్తియే దీనికి తాత్పర్యం, ఇతడే దీనికి అర్థం అని చూపి చెప్పి తక్షణం జ్యోతి రూపంతో ఆ నటరాజమూర్తిలో ప్రవేశించి లీనమైపోయారు అంటూ భగవాన్ గద్గద కంఠులై మాట పెగలక మౌనం వహించారు. లేఖలు సంఖ్య 147 ఉన్నది 25/9/1947. నిన్న మధ్యాహ్నం మలయాళం పుస్తకం ఏదో చదువుతున్నారు భగవాన్. సమీపస్తులలో ఒకరు, అదేమి వాసిష్టమా అని అడిగితే అవును అన్నారు భగవాన్. అక్కడి వారిలో ఒక పండితుడు ఉండి ఆ వాసిష్ఠ గాథలను గురించే శ్రీవారితో ప్రసంగిస్తూ, స్వామి, జ్ఞానోపార్జనకు అనేక ప్రతిబంధకాలు ఉంటవి కదా అని ప్రశ్నించాడు. సోఫాకు చేర్లబడ్డ భగవాన్ లేచి కూర్చుని, అవునండి, వాటినే భూత భవిష్యత్ వర్తమాన ప్రతిబంధకాలు అంటారు. ఆ ప్రతిబంధ త్రయంలో భూత ప్రతిబంధకానికి ఉపనిషత్తుల్లోనూ వాసుదేవ మననంలోనూ ఒక కథ చెప్పారు. ఏమంటే, బహు కుటుంబి అయిన ఒక బ్రాహ్మణుడు జీవనార్థం ఒక ఎనుమును సంపాదించి పాలు, పెరుగు, నెయ్యి మొదలైనవి విక్రయించి ఆలుబిడ్డలను పోషించేవాడు. ఆ గేదెకు పచ్చిక, పత్తి గింజలు మొదలైనవి పెట్టి సాకుతూ తదేకనిష్ఠుడై ఉంటూ ఉంటే కొన్నాళ్లకు కర్మవశాత్తు అతని ఆలుబిడ్డలంతా క్రమంగా నశించారు. ఆ వెనుక ద్విగుణీకృత ప్రేమతో తన సర్వస్వం ఆ గేదెగానే భావించి పోషిస్తూ ఉంటే కొన్నాళ్లకు ఆ ఎనుమును గతించింది. అతడు ఏకాకి అయి సంసారం మీద తుచ్చత్వ బుద్ధి పుట్టి సన్యసించి సద్గురువు సాన్నిధ్యంలో శ్రవణ మననాదులు చేశాడు. కొన్నాళ్లకు ఆ గురువు అతన్ని పిలిచి, ఏమోయ్, చాలా దినాలుగా శ్రవణం చేశావే, ఏమైనా కృతకృత్యత కనపడిందా అని అడిగాడు. ఆ విప్రుడు కథంతా చెప్పి, స్వామి, ఆ కాలంలో మా అందరి పోషణకు ఆధారంగా ఉన్న ఆ గేదెనే ఎక్కువ ప్రేమించేవాణ్ణి. అది ఎప్పుడో గతించింది కదా. అయినా ఈ శ్రవణ మనన నిధిధ్యాసల కాలంలో ఆ గేదె సదా సాక్షాత్కారమై ఉంటున్నదే, ఏం చేసేది అని యథార్థం మనవి చేసుకున్నాడు. అది భూత ప్రతిబంధమని నిశ్చయించిన గురువు ఒక యుక్తితో, నాయనా, బ్రహ్మమును అస్థి, భాతి, ప్రియము అంటారు. అస్థి అంటే ఉన్నది, భాతి అంటే ప్రకాశించేది, ప్రియము అంటే ప్రియమైనది అని. ఆ గేదె నీకు ప్రియమైనది కనుక అది బ్రహ్మమే, దానికి నామరూపం ఉన్నది. ఇక నీవిప్పుడు ఏం చెయ్యాలంటే నీ నామరూపాలు
దాని నామరూపాలు వదిలావంటే ఉండేది బ్రహ్మమే. అందువల్ల నామరూపాలు వదిలి ధ్యానించు అని చెప్పారు. అంతటితో ఆ రెండూ విడిచి ధ్యానిస్తే అతనికి జ్ఞానసిద్ధి కలిగింది. అదే భూత ప్రతిబంధకం. వాస్తవానికి ఉన్నది అనేది ఒక్కటే. అది ఎప్పుడూ ఎక్కడా ఉన్నదే. ఇదిగో బల్ల ఉన్నది, అదుగో పక్షి ఉన్నది, అడుగో మనుష్యుడున్నాడు అంటాం. నామరూపాల భేదమే కాని ఉన్నది అనేది సర్వత్రా ఏకమై ఉన్నదే కదా. అదే అస్తి. ఇది ఉన్నది అనేందుకు చూచేవాడొకడు ఉండాలి. ఆ చూచే తెలివే భాతి. అది చూడాలి, ఇది కావాలి అన్నది ఉంటే కదా చూచేది వినేదీను. అదే ప్రియము. ఈ మూడు సహజ స్వరూప లక్షణం. వీనినే సచ్చిదానందములనిన్ని అంటారు అన్నారు భగవాన్. ప్రియం కూడా సహజమే అయితే దేన్ని చూచినా ప్రియం ఉండాలి కదా. పులి, పాము ఇత్యాదుల మీద ప్రియం ఉండదే అన్నాడు ఒక భక్తుడు. మనకు ఉండకపోవచ్చు కాని ఏ జాతికి ఆ జాతి ప్రియమే కదా. పులిని చూస్తే పులికి ప్రియం, పాముని చూస్తే పాముకు ప్రియం, జారుడికి జారుడు, చోరుడికి చోరుడు ప్రియం. ఇట్లాగే ఒక్కొక్కటీను ప్రియమనేది ఉండనే ఉన్నది. చిత్రపటం ఎప్పుడూ ఉన్నదే. అది అస్థి. చూచేవాడు చూపించే వెలుగు భాతి ప్రియమును. నామరూపాలతో కూడిన చిత్రాలు వస్తవి పోతవి. వాటిని చూచి భ్రమించక తోసివేస్తే ఉండే తెర ఉండనే ఉంటుంది. ఆవరణతో కూడిన చిన్న లైటుతో అంటే గొట్టంలో నుండి వచ్చే సన్నని కాంతితో తెర మీద బొమ్మలను చూస్తాం. ఆ ఆవరణరహితమైన పెద్ద లైటు వేస్తే బొమ్మలు కనపడుతావా? అంతా ఒకే వెలుగు అవుతుంది కదా. అట్లాగే మనస్సనే చిన్న లైటుతో చూస్తే నానా రంగుల ప్రపంచం గోచరిస్తుంది. ఆత్మజ్ఞానమనే పెద్ద లైటు వేస్తే అంతా ఒకే వెలుగవుతుంది. అంతే అని సెలవిచ్చారు భగవాన్. లేఖలు సంఖ్య 148. ప్రతిబంధాలు 26/9/1947. భగవాన్ భూత ప్రతిబంధాన్ని గురించి చెప్పేదంతా వింటూ ఉన్న భక్తులొకరు నిన్న ఉదయం శ్రీవారి సమీపంలో కూర్చుని నిన్న భగవాన్ భూత ప్రతిబంధాన్ని గురించి దాని నివృత్తిని గురించి దృష్టాంతపూర్వకంగా సెలవిచ్చారు కాని వర్తమాన భావి ప్రతిబంధాలను గురించి చెప్పలేదే అన్నారు. సరిపోయింది. విద్యారణ్యుల వారు ఈ ప్రతిబంధత్రయాన్ని గురించి వాటి నివృత్తిని గురించి పంచదశిలో వివరంగా చెప్పి ఉన్నారే అన్నారు భగవాన్. పంచదశి చదవలేదు భగవాన్ అని ఆ భక్తుడంటే అట్లాగా అయితే చెప్తానుండండి అంటూ ఈ విధంగా సెలవిచ్చారు భగవాన్. భూత ప్రతిబంధాన్ని గురించి నిన్న చెప్పాను కదా. వర్తమాన ప్రతిబంధం అంటే విషయాసక్తి అని, ప్రజ్ఞామాంద్యమని, కుతర్కమని, విపర్యయ దురాగ్రహమని 4 విధాలుగా చెప్పబడుతుంది. అందులో విషయాసక్తి అంటే విషయాల మీద గాఢమైన ఆసక్తి కలిగి ఉండడం. ప్రజ్ఞామాంద్యం అంటే గురువులు చెప్పిన అర్థజ్ఞానం బుద్ధికి ఎక్కకుండా ఉండడం. కుతర్కం అంటే గురువులు బోధించిన అర్థానికి విపరీతార్థం తోచడం. విపర్యయ దురాగ్రహం అంటే నేను శ్రోత్రియుణ్ణి, పండితుణ్ణి, విరక్తుణ్ణి అనే దేహేంద్రియాదులందు ఆత్మత్వ బుద్ధి కలగడం. వీనిని వర్తమాన ప్రతిబంధకాలు అంటారు. వీటికి నివృత్తి ఎట్లాగూ అంటే శమ, దమ, ఉపరతి, తితిక్షల వల్ల విషయాసక్తియు, తిరిగి తిరిగి శ్రవణం చెయ్యడం వల్ల ప్రజ్ఞామాంద్యమును, ఆ విన్నది మననం చేయటం వల్ల కుతర్కమును, నిధిధ్యాస వల్ల విపర్యాస దురాగ్రహమును నివృత్తి కాగలవు. పై విధంగా ప్రతిబంధానికి నాశం కలుగుతూ ఉంటే ముముక్షులైన వారికి తానే ఆత్మస్వరూపం అన్న నిశ్చయ బుద్ధి కలుగుతుంది. ఇదే వర్తమాన ప్రతిబంధ లక్షణం. దాని నివృత్తికి మార్గమును. ఇక భావి ప్రతిబంధం ఉన్నదే, అది పాపకర్మ వల్ల ఎప్పుడు వచ్చేది తెలియకుండానే వచ్చేటటువంటిది. ఎట్లా తెలుసుకోవచ్చును అంటే సన్నిహితమైన పాపకర్మం ముముక్షులైన వారికి ఒక విధంగా రూఢమై దయారూపమైన ఆసక్తిని పుట్టించును. దానిని భావి ప్రతిబంధము అని తెలుసుకోవాలి. ముముక్షువైన వాడు ఆ ఆసక్తిని భావి ప్రతిబంధమని తెలుసుకోలేక నేను అకర్తను అసంగుణ్ణి కదా, ఈ ఆసక్తి నన్నేం చేస్తుంది అని దాన్ని నిరోధించకుండా ఉంటే ఆ ప్రతిబంధం వాడికి కొన్ని జన్మలు కలిగించకుండా పోదు. భావి ప్రతిబంధం జన్మలు కలిగిస్తుందని అనడానికి ప్రమాణంగా వామదేవులకు 1 జన్మ,
భరతునకు 3 జన్మలు, మరికొందరికి అనేక జన్మలు కలిగినవని శృతి, స్మృతి, పురాణాదుల్లో చెప్పబడి ఉన్నవి. అందువల్ల ముముక్షువు ఈ చెప్పబడ్డ ప్రతిబంధత్రయాన్ని విచారించి అవి తన్ను అంటకుండా ఉండేటట్లు తొలగించుకోవాలి. అట్లా చెయ్యకుంటే వాడికి నిశ్చయంగా కొన్ని జన్మలు కలగడానికి సందేహమే లేదు. ఏ ఒక్కనికి గాని ఏ జన్మలో ఈ ప్రతిబంధత్రయం నశించిపోతుందో వాళ్లకు ఆ జన్మలో ముక్తి సిద్ధం అని విద్యారణ్యుల వారు చెప్పారు. వాసుదేవ మననంలో కూడా ఇదంతా ఉంది. ఇంకా అందులో ఈ ప్రతిబంధాలకు అనుగుణ్యంగా ఎన్నో కథలు చెప్పారు. భర్జువు కథ, యజ్ఞ పశువు కథ చమత్కారంగా ఉంటవి. ఆసుర వాసనను గురించి చెప్పింది మరీ చిత్రం. అన్నిటికీ దృష్టాంతపూర్వకంగా ఒక్కొక్క కథ చెబుతారు ఇందులో. మీరదీ చూడలేదా అన్నారు. చిన్నప్పుడెప్పుడో చూచాను కాని భగవాన్ ఇప్పుడు సెలవిచ్చేదాకా అందులో ఇంత విషయం ఉన్నదని అనుకోలేదు. ఇక ముందు చూస్తాను భగవాన్ అంటూ వినయంతో సెలవు పుచ్చుకున్నాడు ఆ భక్తుడు. లేఖలు 149 బృందావనం 28/9/1947. ఈ ఉదయం ఉత్తర దేశస్థులొకరు భగవాన్కు ఒక చీటీ వ్రాసి చేతికిచ్చారు. బృందావనంలో శ్రీకృష్ణుని నిజస్వరూపం దర్శిస్తే నా కష్టాలన్నీ తొలగించుకునే శక్తి లభిస్తుందా? వారిని దర్శించి నా భారమంతా అర్పించాలని కోరికగా ఉన్నది అని దానిలో ఉన్న సారాంశం. భగవాన్ చూచి, దానికేమి, అట్లే చెయ్యవచ్చును. వారిని చూచిన వెనుక మన భారమంతా వారిపైనే ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఆ చింత మీకెందుకు? భారమంతా వారిపైనే వేస్తే వారే చూచుకుంటారు అన్నారు. నేనిప్పుడు ఆ కృష్ణుని నిజరూపం చూడాలంటే బృందావనానికే వెళ్లి వారిని ధ్యానించాలా, ఇక్కడ ఉండి ధ్యానించినా సరేనా అన్నారు ఆ పృచ్ఛకులు. తన ఉనికి తానెరిగి తాను ఎక్కడుంటే అక్కడే బృందావనం కాని ఎక్కడో బృందావనం ఉన్నదని పరిగెత్తనక్కరలేదు. వెళ్లవలనన్న తీవ్రత కలవారు వెళ్లవచ్చునే కాని వెళ్లకుంటే లాభం లేదు అన్న నిబంధన ఏమున్నది? అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిశ్చ మధ్యంచ భూతానాం అంత ఏవచ. భగవద్గీత అధ్యాయం 10 శ్లోకం 20. అన్నట్లు తానున్న చోటే బృందావనం. తానెవరో, తన ఉనికి ఏదో విచారించి తెలుసుకుంటే తానే కృష్ణుడవుతాడు. సకల విషయ వాసనలు తనలో అణుగుటయే తన్నర్పించుకునుట. ఆ వెనుక మన భారం అతనిదే అన్నారు భగవాన్. ఒక శాస్త్రిగారు ఉండి, స్వామి, గీతలోనే వివిక్త దేశ సేవిత్వం అరతిర్ జనసంసది అని చెప్పారే, వివిక్త దేశం అంటే ఏమి అన్నారు. పరమాత్మ తప్ప వేరేదీ లేకుండా ఉన్నదే వివిక్త దేశం. అరతిర్ జనసంసది అంటే విషయాదులతో చేరకుండా ఉండడమే. విషయాలే జనసమూహం, అవి లేనిదే వివిక్త దేశం అన్నారు భగవాన్. భగవాన్ సెలవిచ్చే ఆ వివిక్త దేశం అపరోక్షమన్నమాట. అయితే గురూపదిష్ట మార్గానువర్తి అయి వివిక్త దేశంలో ఉండి సాధన చేస్తే కదా ఆ అపరోక్ష స్థితి పొందగలగడం అన్నారు ఆ పృచ్ఛకులు. అదేనండి, వాసుదేవ మననం మొదలైన గ్రంథాలలో గురు సాన్నిధ్యంలో ఉండి శ్రవణ మననాదుల వల్ల పరోక్ష జ్ఞానం పొంది వెనుక సాధన వల్ల పరిపక్వ చిత్తులై అపరోక్ష జ్ఞానం పొందాలన్నారు. విచార సాగరంలో అపరోక్షం ఎప్పుడూ ఉన్నదే, ప్రతిబంధకాలే పరోక్షం. ఆ ప్రతిబంధకాలు పోగొట్టుకోవాలే కాని అపరోక్షాన్ని పొందడానికి ప్రయత్నం అనవసరం అన్నాడు. ఏదైనా ఒకటే, వస్తు జ్ఞానార్థమైన శ్రవణాదులు ఆవశ్యకమే, ప్రతిబంధ నివారణార్థమైన శ్రవణాదులు అవసరమే. త్రివిధ ప్రతిబంధకాలు తొలగినవారు నివాత దీపం వలెను, నిస్తరంగ జలధి వలెను ఉంటారని ఉపమానాలు చెప్తారు. ఆ రెండూ నిజమే. తనలో తానున్నట్లు కన్నప్పుడు నివాత దీపం వలెను, తానే అంతటా ఉన్నట్లు కన్నప్పుడు నిస్తరంగ జలధి వలెను ఉంటారు అని సెలవిచ్చారు భగవాన్. లేఖలు 150 వెలగల కూరలు 18/10/1947. ఈ మధ్య ఆహారంలో ఏవో హెచ్చుతగ్గులు రావడం వల్ల భగవాన్ శరీరం కొంచెం నలతగా ఉంటూ వచ్చింది. అది గమనించి ధన సంపత్తి గల కమలారాణి అనే ఒక భక్తురాలు వెలగల కూరలతో పచ్చి ద్రాక్ష పండ్లను కలిపి వండి ద్రవరూపకంగా చేసి భగవానుకు ఇవ్వవలసింది అని ఒకరి ద్వారా పగలు 10:30కు సన్నిధికి పంపింది. భోజన వేళకు పంపింది గదా, పోనిమ్మని స్వీకరించారు భగవాన్.
మరుదినం మళ్లీ అదే విధంగా చేసి అదే వేళకు పంపిందామె. భగవాన్ చూచి పరిచారకులతో, రోజూ ఎందుకిది, ఇక పంపవద్దని చెప్పండి అన్నారు. ఆమర్నాడును అదే విధంగా పంపింది ఆయమ్మ. అదుగో మళ్లీ వచ్చింది. తేవద్దంటే వింటేగా, ముందే వద్దని అనవలసింది. తీసుకోవడం మనదే తప్పు అన్నారు భగవాన్. ప్రస్తుతం భగవాన్ శరీరం నలతగా ఉన్నది కదా, ద్రాక్ష పళ్లు కలిసిన ద్రవ పదార్థమైతే మంచిదని పంపుతున్నది కాబోలు, దానికేమీ అన్నారు ఒక భక్తులు. ఓహో అట్లాగా, ఆమె తరపున వకాల్తానామా పుచ్చుకున్నారా మీరు అన్నారు భగవాన్. అది కాదు భగవాన్, అటువంటి పదార్థాలైతే ఆరోగ్యకరంగా ఉంటవని అంటున్నాను అన్నారు ఆ భక్తులు. కావచ్చు, అయితే అదంతా ధనవంతులకు గాని మనకు కాదండి అన్నారు భగవాన్. తానే నిత్యం చేసి పంపుతానంటోంది భగవాన్ అన్నారు ఆ భక్తులు. సరిపోయింది, అట్లాగైతే ఇక్కడ తినేవారందరికీ పంపగలదేమో కనుక్కోండి అన్నారు భగవాన్. అందరికీ ఎందుకు భగవాన్ అన్నారు వారు. నాకు మాత్రం ఎందుకోయ్ అన్నారు భగవాన్. భగవాన్ మట్టుకైతే సరిగాని అంత ఖరీదు గలిగిద్ది అందరికీ చేసేందుకు అవుతుందా అన్నారా భక్తులు. అది సమాచారం. ఒక్కొక్కరు ఇదే మాట, భగవానుకు మాత్రం చేస్తామంటారు. భగవానుకు మంచిదైతే అందరికీ మంచిది కాదు కాబోలు, దీనికయ్యే ఖర్చుతో నూకలు కొని గంజి కాస్తే 100 మంది తాగవచ్చునే, మనకుగా ఎందుకీ ఖర్చు అన్నారు భగవాన్. భగవాన్ శరీరం బాగుండవల్లని కదా మా అందరి అభిప్రాయమును అన్నారు ఆ భక్తులు. సరేనండి, ద్రాక్ష పండ్లు వెలగల కూరలు కలిపి వండిన ఈ ద్రవ పదార్థంతోనే ఆరోగ్యం వచ్చేస్తుందంటారా? అట్లాగైతే ధనికులంతా అది వాడుతూనే ఉంటారు కదా, వారంతా ఆరోగ్యంగా ఉండవలసిందేనే, వారికే ఎక్కువ అనారోగ్యం ఉంటుంది ఎందుకో. అంతకంటే ఈ తర్వాణి నీళ్లు, పుల్ల నీళ్లు త్రాగే దరిద్రులే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు. ఆ పుల్ల నీళ్లు త్రాగితే ఉండ సుఖం మరి దేనిలోనూ లేదు. పూర్వం మేము వండే రోజుల్లో వేసంగి వచ్చిందంటే ఓ పెద్ద కుండ తెచ్చి అంతా తినగా మిగిలిన అన్నం దాంట్లో వేసి నిండా నీళ్లు పోసి కొంచెం గంజి కొంచెం మజ్జిగ పోసి సొంఠి దబ్బాకు వేసి ఉంచితే అదంతా పులిసి చల్లబడి తేరుకుని ఉండేది. ఆ నీళ్లు తలా ఒక లోటాతో తీసుకుని రవంత ఉప్పు చేర్చి తాగితే ఎంతో హాయిగా ఉండేది. ఒక్క వ్యాధి లేదు. ఇప్పుడున్నూ ఆ పున్న నీళ్లు 2 లోటాలిస్తే చాలు నాకు, అన్ని సుస్థీలు పోతవి. కానీ ఆ పని ఎవరూ చేయరు. అయ్యో స్వామికి పుల్ల నీళ్లేమిటి అంటారు. ఏం చేసేది, ఒక్క పూట ఈ పదార్థాలకు అయ్యే ఖర్చు రూపాయికి తక్కువ ఉండదు. ఆ డబ్బుతో తమిదలు కొని పిండి విసిరి పెట్టుకుంటే ఒక్క నెల అంబలు కాచి తాగేందుకు సరిపోతుంది. అది ఎంతో ఆరోగ్యకరము బలకరమును. ఒక్క మనిషికి ఒక్క పూట దీనికయ్యే ఖర్చుతో 1 నెల బతకవచ్చు. కొండ మీద ఉండగా నేనవన్నీ తిన్నాను, ఎంతో సుఖంగా ఉండేది. ఇప్పుడు అదంతా వినేదెవరు? ద్రాక్ష పండ్ల పులుసు, టొమాటో చారు ఏమేమో ఇస్తామంటారు. అదంతా మనకెందుకు, రేపటి నుండి తేవద్దని గట్టిగా చెప్పి పంపండి అని సెలవిచ్చారు భగవాన్. అంతటితో అది నిలిచిపోయింది. కొండ మీద ఉండగా బిల్వ పొలంలో ఉండే గుజ్జు తిని కూడా కొన్నాళ్లున్నాను అని భగవాన్ అనేక సార్లు చెప్పారు. ఏ ఆహారం గాని ఒంటరిగా తినడం వారికి గిట్టదు.